South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. Hello, Shambhu Prasad speaking. Yes, yes. Alage. Okay, it's all right. Hello, hello. మీరు ఆఫీస్కి వచ్చి సెక్రటరీతో మాట్లాడండి. మిస్టర్ నిరంజన్, కమిన్ సార్. మా బాస్తో నేను మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ కనిపించండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది మన లక్ష్మీ రంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కొత్త కాంట్రాక్ట్ సార్. ఇవి మన లక్ష్మీ రంగా ఎక్స్పోర్ట్కి సంబంధించిన పేపర్ సార్. ఇది మన ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కొటేషన్ పంపిస్తున్నాం సార్. అలాగే అందరినీ లోపలికి పంపించు. స్టాఫ్ అందరికీ 2 నెలలు బోనస్ ఇమ్మన్నాను. ఇచ్చారా? ఈ చెక్ అదే సార్. నమస్కారం బాబు. నమస్కారం కృషి గారు, రండి కూర్చోండి. ఏమిటి పెద్దలంతా మూకమ్మడిగా వచ్చారు? ఏమైనా విశేషమా? మా ఊర్లో జూనియర్ కాలేజీ ఓపెన్ చేయాలనుకుంటున్నాం బాబు. మీరు అంగీకరిస్తే ఆ కాలేజీకి మీ పేరే పెట్టాలనుకుంటున్నాం బాబు. నా పేరు కాదు, లక్ష్మీ రంగా కాలేజ్ అని పెట్టండి. అన్నట్టు మీ కంపెనీలన్నీ అదే పేరు మీద ఉన్నాయి. లక్ష్మీ రంగా అంటే ఎవరండి? లక్ష్మి మా అమ్మ పేరు, రంగారావు మా నాన్నగారి పేరు. తప్పకుండా మా కాలేజీకి ఆ పుణ్య దంపతుల పేరు పెడతామండి. ఇదిగో 5 లక్షల రూపాయల చెక్ తీసుకోండి. ధర్మప్రభులు వస్తామండి. అలాగే. సుధా, అమ్మా సుధా. అన్నయ్య, డోర్ తెరవన్నయ్య. పేపర్లో చూశానమ్మా, నువ్వు ఇంటర్ పాస్ అయ్యావులే. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినన్నయ్య. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. స్వీట్స్ అందరికి పెట్టి తీసుకోండి. తమ్ముణ్ణి చెల్లెల్ని గుండెల్లో దాచుకుని పెంచుకున్నందుకు నీ పేరు నిలబెడతారు బాబు. నా పేరు నిలబెట్టం కాదు రామయ్య, వాళ్ళు పేరు ప్రతిష్టలతో జీవించాలి. తీసుకెళ్తానికి నువ్వే వాడవరా? మర్యాదగా తప్పుకుంటారా లేదా? నగ్న రూపాన్ని చూడటం కోసం ఇంత తాతగలాడిపోతున్నారు. మీరు మనుషులేనా? శరీరం కప్పుకోవటానికి బట్టలు లేక కోట్లాది నిరుపేదల గుడ్డ పీలికలతో ఒళ్ళు దాచుకుంటుంటే ఉన్న బట్టలను ఓరు తీసుకుని ఊరేగటమేనా మీరు పోషిస్తున్న సంస్కృతి? స్త్రీని తల్లిగా చెల్లిగా మన్నించే ఈ పుణ్యభూమిలో మీలాంటి అల్పులు కూడా పెరిగారు. ఈ సంఘానికి చెడ పురుగులు ఎవరో కాదు, పరాయి నాగరికతకు బానిసలైపోయిన మీలాంటి భ్రష్టులే.
డాన్స్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావు? చావు బ్రతుకులున్న మా అమ్మని కాపాడుకోవడానికి, గత్యంతరం లేక మామూలు డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను. అసభ్యంగా చేయమని అడిగితే ఉద్యోగం మానేస్తానన్నాను. కాంటాక్ట్ పూర్తయ్యే వరకు వీళ్ళు ఎదురు పట్టుబెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రోజు వాళ్ళు యాగాచానికి తలపెట్టారు. సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడకపోతే బహుశా మా అమ్మ కంటే ముందు నేనే. బాధపడకండి. జన్మకు అర్థం బ్రతుకును వరించటం, సావును ఆహ్వానించటం కాదు. రండి. అమ్మా అమ్మా అమ్మా, ఒకసారి కళ్ళు తెరిచి చూడు. శంభు ప్రసాద్ నన్ను ఎంతో ఆపద నుంచి కాపాడారమ్మా. ఇదండి అమ్మ పరిస్థితి. ఏమిటి చూస్తున్నారు? ఈ ఫోటో మా నాన్నగారిది. 5 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆయన పేరు ధర్మయ్య కదూ? నీ పేరు శోభాదేవి కదూ? అవును. ఇవన్నీ మీకెలా తెలుసా? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. రేపు ఉదయం మీ అమ్మగారిని చూడటానికి పెద్ద డాక్టర్ని తీసుకొస్తాను. ఐఎమ్ వెరీ సారీ సార్. చిన్నతనంలో జీవితంతో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మీరెంతో సాయపడ్డారు. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను ధర్మయ్య గారు. రా శోభ. రామయ్య, రామయ్య వస్తున్నా బాబు. ఈ అమ్మాయి శోభ. నేను చెప్తుండేవాడిని ధర్మయ్య గారని, ఆయన కూతురు. మీరు ఎన్నోసార్లు వెతికించారే ఆ ధర్మయ్య గారేనా బాబు? అవును, ఆయన 5 ఏళ్ల క్రితమే చనిపోయారట. ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి కూడా చనిపోయింది. ఇక శోభ మన ఇంట్లోనే ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళి. ఇక్కడ నీకే లోటు ఉండదమ్మా. మా శంభుబాబు అంటే కొండంత అండ. రామ్మా. నువ్వు తీసుకొచ్చావే? పని వాళ్ళు ఏమయ్యారు? మీ పని నేను చేయకూడదా? చేయకూడదని కాదు, అనవసరంగా నీకెందుకు ఈ శ్రమ? ఇష్టమైన శ్రమ కష్టం అనిపించదు. అమ్మా, ఈ ఫోటోలు ఎవరివి? బాబు గారి చెల్లెలు, తమ్ముడు. అమ్మాయి గారు మదరాసులో, చిన్నబాబు గారు వైజాగ్ లో చదువుతున్నారు. శోభ, ఏమిటి నువ్వు ఇక్కడున్నావు? రామయ్య ఏమయ్యాడు? పెద్దతనం కదా అని నేనే వెళ్ళిపోమన్నాను. అయినా నా కోసం నువ్వు వెయిట్ చేయడం ఎందుకు? నేను ఏ టైం కోసం నాకే తెలియదు. అవునవును, ఏ అర్ధరాత్రి వచ్చి నిద్రపోయే వాళ్ళు లేపడం ఎందుకని అన్నం తినకుండా ఆకలితో అలాగే పడుకుంటారటగా. నా సంగతి సరే, అలవాటైపోయింది. కానీ నువ్వు వేళకు భోంచే ఆరోగ్యం చెడిపోదు. నా ఆరోగ్యం బాగుండాలి అంటే నేను వేళకు భోంచేయాలి అంటే మీరు వేళకి ఇంటికి రావాలి. సరే సరే.